ఆ అన్న స్టోరీ వినంగానే నాకైతే చాలా బాధ అనిపించింది. నేను ఒక చోట వర్క్ చేస్తున్నా. సో ఆ రోజు నైట్ లేట్ అయింది. వర్క్ చేసే చోటుకి ఏంటంటే మార్కెటింగ్ చేయడానికి 2 అన్నోళ్ళు వస్తారు. నాకు ఎలాగో లేట్ అయింది కాబట్టి నేనేంటంటే సరే అన్నోళ్ళు వెళ్ళే దారి నేను వెళ్ళే దారి ఒకటే, సరే నేను అక్కడ డ్రాప్ చేసి వెళ్తాను తమ్ముడు అని చెప్పాడు. సరే అని ఇంకా వాళ్ళు వ్యాన్ వేసుకొచ్చారు. ఆ వ్యాన్లో ఎక్కా అనమాట. డ్రైవర్ అన్న నేను మార్కెటింగ్ చేసే అన్న. డ్రైవర్ అన్న అప్పుడు ఇక ఏంటి తమ్ముడు సాంగ్స్ వింటావా అన్నాడు. ఓకే అన్న పెట్టన్నా అన్న. మంచి లవ్ సాంగ్స్ పెట్టాడు అనమాట. వెహికల్లో అలా పోతా ఉన్నాం. ఈ లవ్ సాంగ్స్ నా పక్కన కూర్చున్న మార్కెటింగ్ అన్నకి నచ్చలేదు. ఫేస్ ఏదో అలా పెట్టాడు. ఏంటన్నా డల్గా ఉన్నావు, మంచిగా చిల్ అవ్వచ్చుగా అన్న. వెంటనే డ్రైవర్ అని రెస్పాండ్ అయ్యాడు. ఏమన్నాడంటే అంత బాగున్నడితే ఈ పాటికి ఎక్కడో ఉండేవాడు అన్నయ్య అని అన్నాడు. అన్న ఏం చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు. మంచి లగ్జరీ లైఫ్ మిస్ చేసుకున్నాడు తమ్ముడు అని అన్నాడు డ్రైవర్ అన్న. లగ్జరీ లైఫ్ అంటున్నావు, ఎక్కడో ఉండాలంటున్నావు, నాకేం అర్థం కాలేదన్న, ఏందన్నా అని అడిగా డ్రైవర్ అన్న. నన్ను అడిగితే ఏమొచ్చింది, ఆయన్ని అడిగా అన్నాడు. అన్న ఈ అన్న ఏమో లగ్జరీ లైఫ్ అంటున్నాడు, ఎక్కడో ఉండాల్సినోడు అంటున్నాడు, అసలు ఏంటి కథ ఏంటన్నా, నాకు అర్థం కాలేదు, ఏం చెప్పన్నా అసలు అన్న. మంచి లైఫ్ మిస్ చేసుకున్నా తమ్ముడు అన్నాడు. ఇలా చెప్తున్నాడు కానీ అసలు విషయం చెప్పట్లా. నా అసలు ఏమైందో చెప్పన్నా, మీరు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు, నాకేం అసలు అర్థం కావట్లేదు, చెప్పేది ఏదో ప్రాపర్ క్లారిటీ చెప్పన్నా అని క్యూరియాసిటీ అడిగా. అప్పుడు చెప్పాడు అసలు ఏమైందంటే అన్నది వచ్చేసరికి విజయవాడ డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ చేద్దామని చెన్నై వెళ్ళాడు. ఇక్కడ ఒక మంచి కాలేజీలో జాయిన్ అయ్యాడు. మంచిగా కాలేజీ నడుస్తూ ఉందంట. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది ఈ అన్నయ్యకి. మంచిగా ఇద్దరు ఇష్టపడ్డారు. ఈ 2 years లో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, అలా మంచి బాండ్ అయితే ఏర్పడిందంట. అలా జరుగుతూ ఉంది. తర్వాత ఈ అన్నలు మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు. ఈ అన్న వాళ్ళు వచ్చేసరికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ అన్న ఎవరైతే లవ్ చేశారో ఆ అమ్మాయి ఎవరంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూతురు. ఆ క్షణం అన్న ఆ మాట చెప్పగానే నాకైతే ఫీజులు ఎగిరినాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే ట్విస్ట్ ఉందనమాట. ఈ అన్నయ్యని అక్కని ఇష్టపడ్డాడని వీళ్ళ ఇంట్లో తెలుసు, అండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరి ఇంట్లో తెలుసు. సడన్ గా ఈ అక్క వాళ్ళ ఫాదర్ అయితే ఎక్స్పైర్ అయిపోయారు అనమాట, హార్ట్ స్ట్రోక్ తోటి. ఆయన ఎక్స్పైర్ అయిపోగానే ఆయన జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ ఆ అక్కయ్య వాళ్ళ మదర్కి వచ్చింది. ఆ జాబ్ ఏంటంటే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ ఉంటారు కదా స్టేట్ కి, చీఫ్ మినిస్టర్ దగ్గర పిఏగా వచ్చింది. అంటే ఆ సీఎం నేమ్ కానీ నేను మెన్షన్ చేయదలుచుకోలేదు. ట్విస్ట్ ఏంటంటే నార్మల్ గా అయితే ఎక్కడ కూడా అమ్మాయి సైడ్ అయితే ఒప్పుకోరు. ఈ అన్నయ్యని అమ్మాయి సైడ్ అయితే ఓకే అన్నారు. ఇంకేముంది మంచి లగ్జరీ లైఫ్ అయితే అనుకోవచ్చు. కానీ ఈ అన్నయ్య వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలే. ఈ అన్న వాళ్ళ ఫ్యామిలీలో ఇతను ఒక్కడే అంట కొడుకు. ఆ అక్క వాళ్ళ వైపు చూస్తేనేమో మంచి లగ్జరీ లైఫ్, ఈ అన్న వాళ్ళేమో మిడిల్ క్లాస్ లైఫ్. ఆ అక్క వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. ఆ అక్క వాళ్ళ మమ్మీ మ్యారేజ్కి యాక్సెప్ట్ చేసిందంట. ఆ అన్నయ్య అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మంచిగా ట్రీట్ చేసేదంట. వాళ్ళ మమ్మీ మంచిగా పలకరించేదంట. అక్క వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇష్టమే. వాళ్ళు చూస్తేనేమో చాలా లగ్జరీ లైఫ్ ఆ అక్క వాళ్ళది. ఈ అన్న వాళ్ళు చూస్తేనేమో చాలా లోయర్ మిడిల్ క్లాసు. ఈ అన్న వాళ్ళ నాన్న కొంచెం భయపడి ఒప్పుకోలేదు. ఆ అన్న స్టోరీ వినంగానే నాకైతే చాలా బాధ అనిపించింది. ఆ అన్న అక్కని మిస్ చేసుకున్నందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాడు. ఒక లగ్జరీ లైఫ్ మిస్ చేసుకుని ఇప్పుడు మార్కెటింగ్ ఫీల్డ్లో టెన్షన్ పడుతూ ఒక నచ్చని జాబ్ అయితే చేసుకుంటున్నాడు. వాళ్ళ నాన్న తీసుకున్న డెసిషన్ వల్ల ఈ అన్నయ్య లైఫ్ ఇప్పుడు సఫర్ అవుతుంది. ఇప్పుడు అన్నయ్య ఏం చెప్తున్నా అంటే అన్నయ్యకి ఒక కొడుకున్నాడు అనమాట. వాడి డెసిషన్స్ వాడికే వదిలేస్తా, వాడికి ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళతో మ్యారేజ్ చేస్తా అలా చెప్పి బాధపడ్డాడు. సో నేనేం చెప్తున్నా అంటే లైఫ్లో ఎప్పుడైనా సరే నీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ వస్తే అసలు మిస్ చేసుకోకు. ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వాలి, కానీ నీ డెసిషన్స్ మాత్రం నువ్వే తీసుకోవాలి. ఎందుకంటే అది నీ లైఫ్ కాబట్టి. లేదంటే ఇలాగే రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి అన్నయ్య అక్కని మ్యారేజ్ చేసుకున్నట్టే అన్నయ్య లైఫ్ వేరు ఉండేదేమో. ఇప్పుడు బహుశా ఈ స్టోరీ మీకు చెప్పాల్సి వచ్చేది కాదేమో.